టైం దొరికిందా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ప్లాన్ చేస్తాడు మహేష్. షూటింగ్స్ లో గ్యాప్ దొరికిందా స్పెయిన్ అంటాడు. ఫ్యామిలీ మెంబర్స్ బర్త్డేనా చలో దుబాయ్ అంటాడు. అలాంటి హీరో ఇప్పుడు సమ్మర్ సీజన్ పీక్స్ లో ఉన్న ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఎందుకు? ఫ్యామిలీ కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేసే హీరోల్లో మహేష్ పేరు ముందుంటుంది. ఉంటే షూటింగ్స్ లో ఉంటాడు, లేకపోతే ఫ్యామిలీతో కలిసి చక్కగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తాడు. పైగా సమ్మర్ సీజన్ అంటే ప్రిన్స్ ప్లాన్ వేరే విధంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో ప్యారిస్ ట్రిప్ ప్లాన్ చేశాడు సూపర్ స్టార్. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మే వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి. అయినా సరే మహేష్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. అందుకు రీజన్ రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ నటించాల్సిన న్యూ ఫిల్మ్. ప్రస్తుతం ఈ సినిమా కోసం వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడు రాజమౌళి. అందుకే ప్రిన్స్ తన సమ్మర్ వెకేషన్ ట్రిప్ ను క్యాన్సిల్ చేశాడు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని స్వయంగా నిర్మాత కేఎల్ నారాయణ ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా బడ్జెట్ ఇంకా ఫిక్స్ కాలేదంటూ, అయితే మూవీకి ఎంత అవసరమో అంతే ఖర్చు పెడతామంటూ చెప్పుకొచ్చాడు కేఎల్ నారాయణ. గేమ్ చేంజర్ అనగానే ఎక్కడో ఒక చోట షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒక చెన్నైలో, ఇంకోసారి హైదరాబాద్లో స్కెడ్యూల్స్ మీద స్కెడ్యూల్స్ జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ మాత్రం లాక్ కావడం లేదు. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే అందుకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు దిల్ రాజు. ఎప్పుడో RRR తో పాటు షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఆల్రెడీ చెన్నైలో ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రాజమండ్రిలో మరో షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది. ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారు, ఎన్నేళ్లు తీస్తారంటూ చరణ్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. కొంపతీసి శంకర్ భారతీయుడు దారిలో గేమ్ చేంజర్ కు కూడా రెండో భాగం తీస్తున్నాడా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం షూటింగ్ చివరి దశకు వచ్చిందని, జూన్తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చెప్పుకొస్తోంది. సినిమాను జూన్తో పూర్తి చేసి ఆ తరువాత శంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ పెడతాడని, ఇదే ఏడాదిలో గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వస్తాడని చెప్పుకొస్తోంది చిత్ర యూనిట్. తెలుగు సినిమాకు తెలుగుతో పాటు విదేశాల్లోనూ గొప్ప మార్కెట్ క్రియేట్ చేసిన మేకర్స్లో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. పాన్ ఇండియా, అమెరికా తర్వాత జపాన్లోనూ తెలుగు సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆ క్రేజ్ను పీక్స్కు తీసుకువెళ్లేందుకు సలార్ రెడీ అవుతున్నాడు. టైం దొరికిందా ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ప్లాన్ చేస్తాడు మహేష్. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందులో జపాన్ కూడా ఉంది. రాజమౌళి తెరకెక్కించిన RRR అక్కడ సంచలన విజయం సాధించింది. సరాసరి 100 కోట్ల వసూళ్లను అందుకుంది. రాజమౌళి సినిమాలకు మాత్రమే కాదు, రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలంటే కూడా జపాన్ కు చాలా ఇష్టం. బాహుబలి సీక్వెల్స్ జపాన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రభాస్ నటించిన సాహో కూడా మంచి వసూళ్లను తెచ్చుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ప్రభాస్ జపాన్ మార్కెట్ కు దూరంగా ఉన్నాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి చిత్రాలను జపాన్ లో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు సలార్ ను మాత్రం జపాన్ కు తీసుకెళ్తున్నాడు. త్వరలో సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళుతోంది. ఈ సమయంలో సలార్ మొదటి భాగాన్ని జులైలో జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే రెబెల్ తన సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లినా ఆశ్చర్యం లేదు. జులై 7న సలార్ జపాన్ లో రిలీజ్ కానుంది. మరి సలార్ స్టోరీ జపనీయులకు నచ్చుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. సమంత ఈసారి తన బర్త్డేను చాలా స్పెషల్గా జరుపుకుంటోంది. ఏప్రిల్ 28 వెళ్లిపోయి చాలా రోజులైనా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్లోనే ఉండిపోయింది శామ్. ఏథెన్స్ నగరాన్ని విడిచిపెట్టి రాలేకపోతోంది. సమ్మర్లో జాలీ ట్రిప్స్ కామన్, పైగా బర్త్డే కూడా కలిసొస్తే ఇక ఆ ట్రిప్ మరింత స్పెషల్ గా మారుతుంది. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ సమంత అలాంటి ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ఏథెన్స్ నగరంలో చాలా రోజులుగా విహరిస్తోంది. అక్కడి నుంచి ఫొటోస్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. ఒక్కసారి సినిమాలు అంటూ ప్రారంభిస్తే మళ్లీ బ్రేక్ ఉండదు, గ్యాప్ దొరకదు. అందుకే సమంత బంగారం సినిమా షూటింగ్ ను ప్రారంభించే ముందు లాంగ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నటించిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రాకీ భాయ్ కొత్త సినిమాలో నటించే ఛాన్స్ అంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. పైగా పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎదిగాడు యష్. KGF 2 లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత నటిస్తున్న సినిమా అయినా సరే ఓ స్టార్ హీరోయిన్ రాకీ భాయ్కు షాక్ ఇచ్చింది. డేట్స్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు తూచ్ అనేసింది. KGF 2 తరువాత కన్నడ హీరో యష్ ప్రస్తుతం 2 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి రామాయణం ఆల్రెడీ సెట్స్ పై ఉంది, మరొకటి టాక్సిక్. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా స్టార్ కాస్ట్ ఫైనల్ కావడం లేదు. నిజానికి టాక్సిక్ లో 2-3 హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. అందులో బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ పేరు కూడా ఉంది.
ఆమె కూడా త్వరలోనే నేను సౌత్ సినిమాల్లో నటిస్తున్నాను అంటూ ఘనంగా ప్రకటించింది. కానీ ఇప్పుడు కరీనా సౌత్ సినిమా చేయడం లేదు, టాక్సిక్ లో నటించడం లేదట. అందుకు కారణం కరీనా కపూర్ దగ్గర డేట్స్ లేకపోవడమే అట. డేట్స్ ఇష్యూ వల్ల కరీనా కపూర్ తప్పుకోవడంతో చిత్ర యూనిట్ ఆల్రెడీ మరో కథానాయిక డేట్స్ కోసం అన్వేషణలో ఉందట. నిజానికి టాక్సిక్ లో యష్ కు కరీనా సిస్టర్ రోల్ చేయాలనుకుంది. ఇప్పుడు ఆ రోల్ ఎవరికి దక్కుతుందో చూడాలి. ఈ చిత్రంలో యష్ కు హీరోయిన్ గా కియారా నటించబోతోంది.